పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన 2 రోజుల తర్వాత నుంచి మోడీ మాటల్లో చేంజ్ వచ్చిందని అంటున్న విమర్శకులు మోడీ మాస్క్ తొలగించడానికి దశాబ్దం కాలం పట్టిందని కామెంట్ చేస్తున్నారు. బహిరంగంగానే ఇస్లామోఫోబిక్ వాదానికి దిగుతున్న మోడీ ఈసారి అధికారం చేపడితే భారత రాజ్యాంగం ప్లేస్లో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెస్తారని ఇంకొందరు ప్రత్యర్థులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అభిప్రాయాల మధ్య దేశంలో మైనార్టీ వర్గాల ఓటింగ్ ఎటువైపు ఉంటుందో అనే చర్చ మొదలైంది. నిజానికి ఇటీవలి కాలంలో మోదీ ప్రస్తావిస్తోన్న అంశాలన్నీ గతంలో హిందూ జాతీయవాదులు అభివృద్ధి చేసిన సిద్ధాంతంలోవే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భారతదేశంలో ముస్లింలు దాదాపు 200 మిలియన్ల జనాభా అని, ఈ సంఖ్య హిందువులకు జనాభాపరమైన ముప్పు తెస్తుందని బీజేపీ వాదిస్తోంది. ముస్లింలు ఎక్కువగా పిల్లలను కనటం వల్ల జనాభాపరంగా హిందువులను అధిగమిస్తారని, భారతదేశాన్ని నియంత్రిస్తారని పాతకాలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఇప్పుడు మోదీ కూడా వల్లెవేస్తున్నారనే భావన పెరుగుతోంది. ఎందుకంటే 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు మతపరమైన మైనార్టీలు, ముస్లింలు, క్రైస్తవులను నియంత్రించడంతో పాటు మత మార్పిడి నిరోధక చట్టాలను ఆమోదించాయి. హిందువులను మార్చాలనుకుంటున్నారనే ఆరోపణలతో చాలా మందిని జైలుపాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు నాజీలు యూదులతో వ్యవహరించినట్లే హిందువులు, మైనార్టీలను పరిగణించాలని నాడు గోవల్కర్ చెప్పగా మోదీ అదే మార్గంలో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. గోవా రాష్ట్రం భారత యూనియన్లోకి రాకపూర్వం గోవా క్యాథలిక్ కుటుంబాలు సగటున 8 నుండి 10 మంది పిల్లలను కనేవారు. అక్కడున్న చాలా హిందూ కుటుంబాలు కూడా అలాగే ఉండేవి. అయితే 2024లో గోవాలో అందరికీ సగటున 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి భారతదేశంలో చాలా మంది భారతీయులకు పెద్ద కుటుంబాలను చూసుకోవటానికి సమయం లేదు, సంపాదన కూడా లేదు. అయితే మోదీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల గోవాలోని 4 లక్షల మంది ముస్లిం మైనార్టీలే కాదు, క్రైస్తవ మైనార్టీలు కూడా భయంతో జీవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయి. 2024 ఏప్రిల్ 20న గోవాలోని పంజిమ్లో జమాతే ఇస్లామీ హింద్ గోవాకు చెందిన ఈద్ ఉల్ మిలాద్ వేడుకల సమావేశంలో పలువురు గోవా ముస్లిం ప్రతినిధులు గోవాలో మత సామరస్యాన్ని కాపాడే అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో 400కు పైగా సీట్లతో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకొస్తారనే భయంతో వారు బతుకుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాన కేరళలో కూడా ఇలాంటి భయాలే కనిపిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. ఇక దేశంలోని ధనాన్నంతా కాంగ్రెస్ దోచుకుంటోందని, ఆ సంపదనంతా ముస్లింల చేతిలో పెట్టేస్తోందని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరువాత ముస్లిం ఆస్తులు ఎంత అనే వాదనొచ్చింది. 2020లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ ఓ రిపోర్టు వెలువరించింది. ఈ నివేదికల్లోని లెక్కల ప్రకారం దేశ సంపదలో 41% మేర హిందువులదే వాటా అని తేలింది. ఇందులో కులాల వారీగా చూస్తే హిందూ ఓబీసీల ఆస్తుల విలువ 31%గా ఉంది. ముస్లింలకు 8% ఆస్తులు, ఎస్సీలకు 7.3%, ఎస్టీలకు 3.7% మేర ఆస్తులున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇక కుటుంబాల వారీగా చూస్తే హిందువుల్లోని అగ్రవర్ణాల్లో తలసరి ఆస్తుల విలువ 27.73 లక్షలుగా ఉంది. హిందూ ఓబీసీల్లో ఈ ఆస్తుల విలువ 12.96 లక్షలుగా ఉన్నట్లు వెల్లడైంది. ముస్లిం కుటుంబాల్లో ఈ తలసరి ఆస్తుల విలువ 9.95 లక్షలుగా ఉన్నట్టు తేలింది. ఇక మొత్తం ఆస్తుల విలువ చూస్తే దేశంలోని హిందువులకు 1,46,394 కోట్లుంటే ముస్లింల ఆస్తుల విలువ 28,707 కోట్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందువుల జనాభా 79.80% ఉండగా ముస్లింల జనాభా 14.23% ఉంది. ఇక ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగారం విషయానికొస్తే హిందువుల్లోని ఓబీసీల వద్ద దేశంలోని బంగారం మొత్తంలో 39.1% మేర ఉండగా హిందువుల్లోని అగ్రవర్ణాల దగ్గర 31.3% బంగారం ఉంది. ఇక ముస్లింల దగ్గర 9.2% మేర బంగారం ఉన్నట్టు నివేదిక వెల్లడిస్తోంది. దీని ప్రకారం మోదీ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదనేది తేలింది.
మరి నిజాయితీపరుడిగా ప్రచారం చేసుకుంటున్న మోదీ అసత్యాలను ప్రచారం చేస్తూ ఏం లాభం పొందుదామని అనుకుంటున్నారు అనే ప్రశ్న మేధావుల నుండి కూడా వస్తోంది. అయితే దీనికి సమాధానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటు కోసం మతం మంత్రం వేయాల్సిందే అనే సూత్రాన్ని మోదీకి కూడా తప్పలేదని అనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఈసారి ముస్లిం మైనారిటీల ఓట్ ఎటు వెళ్తుందనే సందేహాలు కూడా వస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించినప్పటి నుండి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓటింగ్ను రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు. 2019 తరువాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకంగా, దాని ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఓటు వేసినట్లు డేటా కూడా చెబుతోంది. అయితే ముస్లిం ఓట్ల ఈ ఏకీకరణతో పాటు ముస్లిం జనాభాలో సామాజిక, రాజకీయ విభేదాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ముస్లింలలో ఉన్న వివిధ కులాలు, శాఖల వంటివి మెయిన్ స్ట్రీమ్ రాజకీయ చర్చలో ప్రభావం చూపుతున్నాయి. హిందువుల మాదిరిగానే ముస్లింలు కూడా తరగతి, వర్గం, కులం, ప్రాంతీయ పరంగా విభజించబడ్డారు. వీళ్లంతా ఒకే ఓటు బ్యాంక్ అని చెప్పలేని పరిస్థితి. అయితే 2019కి ముందు బీజేపీ విజయం తర్వాత ఓటింగ్ ప్రవర్తన మరింత క్లిష్టంగా మారిందని నివేదికలు చెప్తున్నాయి. లోక్నీతి సర్వేల ప్రకారం 2020 బీహార్ ఎన్నికల్లో దాదాపు 77% మంది ముస్లింలు బీజేపీని వ్యతిరేకించే పార్టీల కూటమి అయిన మహాగఠబంధన్కు ఓటు వేశారు. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 75% మంది ముస్లింలు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇక 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 79% ముస్లింలు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి ఓటు వేశారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఎన్నికల్లోనూ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా నిర్దిష్టంగా ఒకే వైపు వెడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇక మైనార్టీ మతాల్లో మరో మెజార్టీ అయిన క్రైస్తవుల జనాభా కూడా ఎన్నికల్లో ప్రభావం చూపకపోదు. దేశంలో క్రైస్తవుల జనాభా దాదాపు 2.3%గా ఉంది. మొత్తం 22.31 మిలియన్ల ఓటర్లున్నారు. అయితే భారతదేశ ఎన్నికల్లో క్రైస్తవులకు పెద్దగా ప్రాధాన్యత లేనందున గత 10 సంవత్సరాల్లో వాళ్లు పూర్తిగా కనిపించకుండా పోయారు. వారి ఆందోళనలు, డిమాండ్లను బలంగా చెప్పటానికి పార్లమెంటులో వీరికి బలమైన గొంతు లేదు. మత మార్పిడుల వ్యవహారంలో క్రైస్తవులపై మెజార్టీ, హిందువులకు అంతకు మించి బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉండటం వల్ల వీళ్లు పార్లమెంటులో లౌకికవాద జెండాకే అండగా ఉంటూ వచ్చారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. అప్పటి అధికార బీజేపీ కార్యాచరణను వ్యతిరేకిస్తూ క్రైస్తవులు, ముస్లింలు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మచాడో నేతృత్వంలో కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లు పడ్డాయి. ఇది అధికార బీజేపీ ఓటమికి దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మోదీ వ్యవహార శైలి వల్ల మైనార్టీల ఓటింగ్ బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందేమో అనే సందేహాలు పెరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.